కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. సో మనకు వచ్చేసి ఎయిర్లైన్ అండ్ హోటల్ స్టాక్స్ ఫాల్ 5% ఆన్ హెచ్ఎంపివి స్కేర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో హెచ్ఎంపివి వైరస్ భయం వలన మనకి ఎయిర్లైన్ కానీ హోటల్ స్టాక్స్ కానీ బాగా ఫాల్ అవుతున్నాయి అన్నట్లుగా మనం ఇక్కడ అప్డేట్ చూస్తున్నాము. సో మనకేంటంటే కోవిడ్ అంత హిట్ కాకపోయినా కోవిడ్ అంతా బ్యాడ్, మనకి ఈ ఎయిర్లైన్స్ కానీ హోటల్స్ కానీ హిట్ కాకపోయినా ఇప్పుడైతే కొంత అయితే మనకు వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అన్నట్లు చూస్తున్నాము. సో ఈ హెచ్ఎంపీ వైరస్ వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్న స్టాక్స్ ఏందనేది మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఆక్సిజన్ సప్లై కంపెనీస్, ఫార్మా కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సో ఇవి వచ్చేసి మనకి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నెగిటివ్ సైడ్ వచ్చేసి ఎయిర్లైన్స్ అండ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఇవి వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ సీస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ హిట్టింగ్ ఏ 4-year low of 4% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25. సో జీడిపి అనేది మనకి 4 years లో అనేది ఉండబోతుంది అన్నట్లుగా చూస్తున్నాం. ఇదేంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అండి, అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో రూపీ వచ్చేసి బిగ్గెస్ట్ వన్ డే గెయిన్ ఇన్ ఓవర్ ఏ మంత్ యాజ్ రీజనల్ పీర్స్ జంప్ అన్నట్లుగా ఇస్తున్నాడు. సో మనకి రూపీ అనేది చాలా వెన్ కంపేర్డ్ విత్ డాలర్ ఫాల్ అవుతూ వస్తుంది. కాకపోతే ఈ రూపీ కూడా మనకి ఎంత పర్సెంట్ మనకి మూమెంట్ అయిందో కూడా ఇక్కడ చూస్తున్నాం. రూపీ క్లోజ్డ్ అప్ 0.1% at 85.7125 అగైనెస్ట్ ద యూఎస్ డాలర్. సో జస్ట్ 0.1% పెరిగిందండి. అంటే గత కొన్ని సెషన్స్ నుంచి రూపాయి అనేది బాగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఒక్కరోజు కొంత జంప్ అనేది కనపడింది. అది కూడా మనకి ఏంటంటే బిగ్గెస్ట్ వన్ డే గెయిన్ అంట. అది మీరు ఇక్కడ ఒకసారి చూడవచ్చు. సో చాలా రూపీ మీద ఎప్పుడైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా మార్కెట్లో ఫాల్ అనేది కనిపిస్తుంది. కాకపోతే రూపీ ఎప్పుడైతే డిప్రిషియేట్ అవుతుందో అది మనకు వచ్చేసి ఐటీ కంపెనీస్కి అది వచ్చేసి స్ట్రెంత్గా మారింది. ఎందుకంటే ఏదైతే యుఎస్లో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారో మనకి సన్ ఫార్మా కానివ్వండి, ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, సో వీటికి వచ్చేసి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది రూపీ బలహీనపడితే. ఓకే, నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ వచ్చేసి షేర్స్ 10% అనేది మనకి అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అయినట్టుగా చూస్తున్నాము. బికాస్ ఆఫ్ లైట్ మెషిన్ గన్స్ ఆర్డర్ అనేది దానికి వచ్చింది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, సో పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ అనౌన్స్డ్ ఇట్ హ్యాడ్ అబ్టైన్ లైసెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ టు మ్యానుఫ్యాక్చర్ లైట్ మెషిన్ గన్స్. ఓకే, సో మనకు వచ్చేసి బికాస్ ఆఫ్ ద 10% ర్యాలీ అన్నట్లు మనం చూస్తున్నాము. ఇంకోటి వచ్చేసి ఎన్టీపీసీ గ్రీన్కి మనకు వచ్చేసి 1000 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నాం. అందువల్ల ఎన్టీపీసీ గ్రీన్ కూడా జంప్ అయినట్లు చూస్తున్నాము. మీరు ఏదైనా మీ యొక్క పోర్ట్ఫోలియోలో రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ కంపల్సరీ పెట్టుకోండి, ఈవీ స్టాక్స్ కంపల్సరీ పెట్టుకోండి. ఓకే, అండ్ మనం ఒకసారి ఇప్పుడు లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా 23,707. సో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ వచ్చేసి ఒక పాజిటివ్ నోట్తోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. 23,707 విత్ 100 పాయింట్స్. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 234 పాయింట్స్ అప్తో మనం ట్రేడ్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మనకి ఫిన్ నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సో బ్యాంక్ ఎక్స్ ఇవి వచ్చేసి మనకి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓకే, ఒకసారి ఆప్షన్ చేయండి డేటా చూద్దాము. 23,700 దగ్గర హాల్ట్ అయ్యింది. సో 23,700 నుంచి మనకు వచ్చేసి 23,800 మంచి లెవెల్స్ అనేది మనం చెప్పుకుంటున్నాము. అండ్ డౌన్ సైడ్ 23,500. ఓకే, డౌన్ సైడ్ మనకి 23,700 వన్స్ మనకి బ్రేక్ అవడం 23,500 అయితే టేకప్ చేసేయండి. ఓకే, అంటే జస్ట్ మనం 7 పాయింట్స్ స్టాప్ లాస్. ఒకవేళ మనకి మార్కెట్ 22-30 పాయింట్స్ అప్లో ఓపెన్ అయినా వన్స్ 23,700 డౌన్ ఎప్పుడైతే వెళ్తుందో 23,500 టార్గెట్ అయితే పెట్టుకోండి. నేను అప్ సైడ్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి మనకి నియర్ టు మనకు వచ్చేసి 24,000 చూస్తున్నానండి. సో ఫస్ట్ టార్గెట్ 23,800, దెన్ వచ్చేసి మనకి 24,000 అనేది చూస్తున్నాను. కాకపోతే మనకు వచ్చేసి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ హెచ్ఎంపీవీ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్న వల్ల కొంత మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. ఓకే, సో మనకి నిన్న ఎలా ట్రేడ్ అయిందంటే మనం వచ్చేసి ఇక్కడ 7th, సో మనం ఇక్కడ 7th చూసాము. అండ్ మనకి కొంత పాజిటివ్ అంటే ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మార్కెట్ అప్లో అనేది మనకి స్టార్ట్ అయింది. అండ్ దెన్ వచ్చేసి ఒక స్మాల్ రేంజ్ ఫార్మేషన్ అయితే జరిగింది. అంటే 23,759 to 23,000 మనకు వచ్చేసి 690, అంటే నియర్ అబౌట్ 60 పాయింట్స్ రేంజ్ అనేది మనం చెప్పొచ్చు మేజర్గా. సో మేజర్గా మనం వచ్చేసి 60 పాయింట్స్ రేంజ్ అనేది కన్సిడరేషన్ చేసుకుంటాము. ఓకే,
సో ఈ 60 పాయింట్ రేంజ్ అనేది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మీరు టేకప్ చేసినట్లయితే మనకి సో 23,781 అండ్ 23,700. సో ఇది ఒక 100 పాయింట్స్ గ్యాప్ లాగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు డౌన్ సైడ్ రేపు వచ్చేసి కొంత డౌన్ సైడ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. టిల్ మనకు వచ్చేసి 23,500 లెవెల్స్. సో 23,500 లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను వచ్చేసి రేపు ఒక జస్ట్ కొన్ని పాయింట్స్ మనకు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి నేను 23,737 లెవెల్స్ అనేది ఒక స్టాప్ లాస్గా తీసుకొని నేను డౌన్ సైడ్ వన్స్ ఇది బ్రేక్ అవుతూ ఉంటే 23,680 బ్రేక్ అవుతూ ఉంటే నేను ఇమీడియట్గా వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. రేపు మోస్ట్లీ నేను సెల్లింగ్ సైడ్ ఉండడానికి చూస్తాను. ఓకే, మోస్ట్లీ సెల్లింగ్ సైడ్, ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో రేపు కనబడబోతుంది. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఒకవేళ నేను పాజిటివ్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఈ 23,000 ఏదైతే ఉందో 23,780 ఏదైతే ఉందో అప్పుడే నేను పాజిటివ్ సైడ్ చూస్తానండి. సో డౌన్ సైడ్ అయితే మాత్రం నేను ఇమీడియట్గా 23,680 బ్రేక్ అవుతా ఉంటే ఇమీడియట్గా నేను డౌన్ సైడ్కి వెళ్ళిపోతాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఇక్కడ డే క్యాండిల్ చూస్తున్నామండి. డే క్యాండిల్ నుంచి మనం 15 మినిట్స్ క్యాండిల్ వద్దాము. సో ఇది చూసినట్లయితే మనకి ఒక అప్ సైడ్ మూమెంటం. సో మనకు ఓన్లీ ఓపెన్ అవటం మనకు కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మనం ఈరోజు ట్రేడ్ చేయలేకపోయాము. కాకపోతే గ్యాప్ అప్ అయిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండేది అనేది ఎక్స్పెక్ట్ చేశాము. సో ఈ 2 బిగ్ క్యాండిల్స్, ఒకటి గ్రీన్ క్యాండిల్ ఒకటి రెడ్ క్యాండిల్ సేమ్ ఫార్మేషన్ అయితే జరిగింది. సో రేపు మేజర్గా ఈ క్యాండిల్స్ నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్గా మనకి రేపు ఈ క్యాండిల్స్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా అనిపిస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ క్యాండిల్స్ నాకు ఉండొచ్చు అన్నట్లుగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ దట్టు ఈవెన్ డౌన్ సైడ్ సింబల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ 50,056 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను డౌన్ సైడ్కి 49,700, అదే నాకు అప్ సైడ్ వచ్చేసి 50,300 అయితే బ్రేక్ అవ్వాలండి. అప్ సైడ్ 50,300 బ్రేక్ అయినప్పుడే నేను వచ్చేసి ఒక 20 పాయింట్స్ 50,500 ఫస్ట్ టార్గెట్ తీసుకుంటాను. సో నాకు రేపు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ మూమెంటం హెవీగా ఉండొచ్చు. అండ్ ఈవెన్ హెవీగా అంటే మాత్రం నాకు జస్ట్ డౌన్ సైడ్ ఒక 160 పాయింట్స్ 180 పాయింట్స్. సో అప్ సైడ్ వచ్చేసి నాకు ఒక 200 పాయింట్స్. సో డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా నియర్ టు 200 పాయింట్స్ దాకా మనకు వచ్చేసి టార్గెట్ అయితే తీసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి నేను స్టాప్ లాస్ 23,740 అనేది తీసుకుంటాను. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్తో నాకు వచ్చేసి 180 పాయింట్స్ అనేది మనకు వచ్చేసి టార్గెట్ అయితే చూస్తున్నాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ చూసినట్లయితే సో ఈ బ్యాక్ వాక్స్ వచ్చేసి మనకి మంచి మూమెంటం. సో మనం ఏదైతే గ్యాప్ కవర్ చేస్తుంది అనుకున్నామో ఆ గ్యాప్ అయితే ఇది మనకు కవర్ చేయబోతుంది బికాజ్ ఆఫ్ మనకి మంచి పాజిటివ్ సెంటిమెంట్ కూడా క్యారీ అవ్వడం వల్ల. ఓకే, సో ఎన్వైఎల్ వచ్చేసి మనకి మంచి మూమెంటం ఇచ్చినట్టు ఇచ్చి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిందండి ఎన్వైఎల్ వచ్చేసి. సో ఎన్వైఎల్ మనం స్టిల్ ఈ లెవెల్స్లో కూడా మనం బై చేసుకోవచ్చు అండి. సో స్టిల్ ఈ లెవెల్స్లో కూడా మనం ఎన్వైఎల్ అనేది బై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఓవర్ ఈ పెరాస్ డిఫెన్స్ చూడండి. పెరాస్ డిఫెన్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ నేను వచ్చేసి ఇది 1180 తీసుకుంటున్నాను. సో ఈరోజు ఏదైతే పెరిగిందో అది మనం స్టాప్ లాస్ కింద కన్సిడరేషన్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇమీడియట్ స్టాప్ లాస్ వచ్చేసి మనకి 1027. సో 1027 స్టాప్ లాస్తో మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి పరాస్ డిఫెన్స్. ఓకే, సో మనకి ఈ లెవెల్స్ చూసినట్లయితే మీకు ఈవెన్ ఎన్హెచ్ చూడండి. ఎన్హెచ్ మనం చెప్తా ఉన్నాము మంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో హాస్పిటల్స్ కానీ ఇది ఎప్పుడైనా మనకి పాజిటివ్లో అయితే ఉంటుందండి. ఇంకోటి ఏయూ బ్యాంక్. సో ఏయూ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఎక్వైర్ చేస్తుంది. అక్కడ నుంచి మనకి ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏయూ బ్యాంక్ ఎందుకంటే మనకి చాలా గ్యాప్ ఉంది, ఆల్ టైమ్ హైకి ఇప్పుడు ట్రేడ్ అయ్యేదానికి గ్యాప్ ఉంది. అందువల్ల వచ్చేసి మీరు ఏయూ బ్యాంక్ కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.